హలో హాయ్ బ్రో, ఏంటి మరి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో సేల్స్ జరుగుతున్నాయంటగా? మనకి మంచి మంచి డిస్కౌంట్ లో ఐఫోన్ గానీ, హోమ్ థియేటర్స్ గానీ, టీవీస్ గానీ ఇవన్నీ వస్తున్నాయంటగా. నువ్వు అవసరమైతే అప్పు చేసి మరి సేల్స్ కొంటాం. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ వస్తాయో రావో తెలియదు బాబాయ్. అమెజాన్ లో ఆఫర్లు అద్దరిపోయినాయి కదా బాబాయ్. ఈసారి ఐఫోన్ 13 కేవలం 47,999కి వస్తుంది. రూపాయి తక్కువ 48,000. ఈ సేల్స్ లో ఐఫోన్ 13 ఎలాగైనా కొనాలి బాబు. మళ్ళీ పోతే ఇలాంటి సేల్స్ వస్తాయో రావు. కానీ నా దగ్గర 40,000 ఉన్నాయి. సర్లే 8,000 ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకుని ఐఫోన్ 13 ఖచ్చితంగా కొంటా. ఏంటి ఫ్రెండ్స్, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సేల్స్ అయితే జరుగుతున్నాయి. మీరు కూడా అప్పు చేసి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, మొబైల్ కానీ కొందాం అనుకుంటున్నారా? కొనండి. అప్పు చేసి అవసరం వచ్చే ప్రోడక్ట్లు మాత్రమే కొనండి. అనవసరమైనవి అయితే కొనకండి. ఇక్కడ మనకి అనవసరమైనవి అంటే ఏంటి? ఆల్రెడీ మీ దగ్గర ఒక మొబైల్ ఉంది, అది గుడ్ కండిషన్లో ఉంది. బట్ ఇప్పుడు మనకి సేల్స్ జరుగుతున్నాయని మీకు అవసరం లేకపోయినా వేరే మొబైల్ కొంటారు కదా, బట్ దాన్నే మనకి అనవసరమైన ప్రోడక్ట్ అనవచ్చు. బట్ మనకి ఇది ఒక్కటే మొబైల్ అనే కాదు, మనకి ల్యాప్టాప్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ మీకు మీ దగ్గర ఆల్రెడీ ఉండి అవి గుడ్ కండిషన్లో ఉన్న ఈ సేల్స్ జరుగుతున్నాయి. మనకి ఈ సేల్స్ పోతే మళ్ళీ రావని ఇప్పుడు మీరు కొనే ప్రోడక్ట్ అవసరం లేకపోయినా కొని మీ ఇంట్లో ఉంచుకుంటారు కదా, వాటిని అనవసరమైన ప్రోడక్ట్లు అయితే అని ఉంటారు. ప్రజెంట్ చూసుకుంటే చాలా మంది ఒక బిగ్ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఈ సేల్స్లో. వాళ్ళకి అవసరం లేకపోయినా ఈ సేల్స్ పోతే మనకి ఇంత తక్కువ ప్రైస్కి ఈ ప్రోడక్ట్ రాదు అని అప్పు చేసి మరి ఆ ప్రోడక్ట్లను అయితే కొంటున్నారు. బట్ ఇక్కడ మీకు తెలియనిది ఏంటంటే, ఈ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వచ్చే సేల్స్ మీకు ఇయర్ మొత్తం వస్తాయి. బట్ మీరు ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఆ ప్రోడక్ట్ మీకు అవసరం ఉందా లేదా అని మీరు చూస్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు నా మొబైల్ ఉంది, ఈ మొబైల్ నా బ్యాడ్ కండిషన్లో ఉంది, బట్ సరిగా బ్యాటరీ రావట్లేదు, కెమెరా పని చేయట్లేదు, ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఈ సేల్స్లో నేను మొబైల్ కొందామనుకోండి, డబ్బులు దాచుకున్నాను అనుకోండి, అలాంటప్పుడు నేను మొబైల్ కొంటే ఈ సేల్స్లో నాకు యూజ్ ఉంది. కానీ మీ దగ్గర ఉన్న మొబైల్ మంచి గుడ్ కండిషన్లో ఉంటే, ఒకవేళ మీరు ఇంకో ఫోన్కి అప్గ్రేడ్ అవ్వదాం అనుకుంటే మాత్రం అది అనవసరం అని నేను చెప్తాను. ప్రజెంట్ చూసుకున్న మనకి ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ జరుగుతున్నాయి. మనకి యూట్యూబ్లో చాలా హడావిడి అయితే నడుస్తుంది. ఈ మొబైల్ ఇంత తక్కువకి వస్తుంది, ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఇంత తక్కువకి వస్తుంది అని చెప్పేది చూస్తే మనమైతే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ మనకి ఇంత తక్కువకి ఎప్పుడు రాదు, ఇప్పుడే వస్తుంది, ఎలాగైనా అప్పు చేసి మరి కొనాలని ఆతృత అయితే ఉంటుంది. బట్ ఈ ఆతృతను అయితే మీరు కొంచెం ఆపుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా కొనాలనుకుంటే మీకు అవసరం ఉంటేనే కొనండి, లేకపోతే లేదు. ఈ సేల్స్లోనే ఈ ప్రోడక్ట్లు మీకు తక్కువకి వస్తాయని చెప్పలేము. ఎందుకంటే మీకు ఈ సేల్స్ కాకుండా మీకు నెక్స్ట్ డే కానీ సేల్స్ అయిపోయాక కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి. ఒక్కటి మీరు మైండ్లో గుర్తుంచుకోవాలి, మీరు కొనే ప్రోడక్ట్ మీకు తక్కువ ప్రైస్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ప్రజెంట్ చూసుకుంటే మనకి ఐఫోన్ 13 చూసుకుంటే మనకి ఆఫర్స్తో కలిపి మనకి దాదాపు 47,999 రూపాయలకు వస్తుంది. మనకి ఐఫోన్ జస్ట్ 50,000 బిలోనే వస్తుందని చాలామంది అయితే వీడియోస్ తీస్తున్నారు. బట్ నిజానికి అయితే మనకి ఐఫోన్ 13 మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే దసరా సేల్స్లో దాదాపు 40,000 దగ్గరలో వచ్చింది. మనకి 39,000 నుంచి మనకి 41,000, 42,000 మధ్యలో అయితే వచ్చింది. మీరు స్క్రీన్ షాట్లు చూడండి. బట్ అప్పుడు చేసిన వీడియోలు మనకి టెక్ యూట్యూబర్స్ చేశారు, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మనకి ఐఫోన్ 13 మనకి 39,000 నుంచి మనకి 42,000 మధ్యలో అలా అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మనకి 47,999 రూపాయలు. మనకి అప్పుడుతో ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే కొంచెం తగ్గాలి, కానీ ప్రైస్ పెరిగింది. ఇలాగే మనకి ప్రోడక్ట్లు ప్రైస్ తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ప్రెజెంట్ చూసుకుంటే మనకి యూట్యూబ్లో సేల్స్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. ఆ వీడియోస్లో మీకు ఈ ప్రోడక్ట్ మీద ఇంత ఆఫర్ ఉంది, బట్ ఈ ఆఫర్ మీకు అల్టిమేట్ ఆఫర్, మైండ్ బ్లోయింగ్ ఆఫర్, అలాగే సూపర్ ఆఫర్ అని చాలా మంది టెక్ యూట్యూబర్స్ చెప్తున్నారు. చిన్న వాళ్ళని కాదు, పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఆ ప్రోడక్ట్తో మీకు అవసరం ఉంటేనే కొనండి, లేకపోతే మాత్రం మీరు కొనకండి. వాళ్ళు చెప్పేది చూస్తే మీకు ఆ ప్రోడక్ట్ మనకి అప్పుడు మాత్రమే తక్కువకి వస్తుంది, తర్వాత రాదు అనే మీకు ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే బట్ మీకు ఒక ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు దాంతో అవసరం ఉంటేనే కొనండి, లేకపోతే మాత్రం కొనకండి. బట్ మీకు తెలియని నిజం ఏంటంటే, ఈ సేల్స్ పేరు చెప్పి మనల్ని అయితే మోసం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ని క్లియర్ చేయడం కానీ, వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ ని ప్రమోట్ చేసుకోవడం కానీ ఇలాంటి చేస్తుంటారు. బట్ ఇక్కడ మోసపోయేది ఎవరంటే, బట్ అక్కడ ఫ్లిప్కార్ట్, అమెజాన్ మోసపోదు, ఇక్కడ చెప్పే టెక్ యూట్యూబర్స్ మోసపోరు, కానీ కొనే వాళ్ళే మోసపోతారు. ఎందుకంటే బట్ చాలా మంది ఏం చేస్తారంటే, మీకు ఈ డీల్ అల్టిమేట్ డీల్, ఇలాంటి డీల్ మీకు మళ్ళీ రాదు అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పేది చాలామంది సబ్స్క్రైబర్స్ చూసి బట్ వాళ్ళు నిజమే అనుకొని ఈ డీల్ పోతే మాకు రాదు, ఎలాగైనా అప్పు చేసి మరి కొంటాం, డబ్బులు తర్వాత కట్టుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే మనం డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం, ఒక 70,000 అయితే మనకి 50,000కి వస్తుంది, 50,000 30,000కి వస్తుంది, ఇలా అనుకుని కొంటుంటారు. కొన్నాక మీకు కొన్ని రోజులైనా చూస్తే ఆ ప్రోడక్ట్ మీకు
మళ్ళీ తక్కువ ప్రైజ్కి వస్తుంది. బట్ మాకు అప్పు చేసి మరి ఎందుకు కొన్నాం, మనకి ఇప్పుడు మళ్ళీ తక్కువ ప్రైజ్కి వచ్చింది కదా, డబ్బులు ఉన్నప్పుడు కొంటే అయిపోయేది కానీ మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. బట్ నేనైతే చాలా కొన్నాను, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. బట్ నేను కొన్నప్పుడు తక్కువ ప్రైస్ ఉంది సేల్స్ అని, మళ్ళీ సేల్స్ అయిపోయాక చూసా కూడా నాకు ఇంకొంచెం తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయి. చాలా నేనైతే కొన్నాను, ఇలా టెక్ యూట్యూబర్స్ చెప్పడం అలాగే నేను చూడడం ఇలా అయితే చాలా చేశాను. బట్ నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఉండి అది కూడా ఆ ప్రోడక్ట్తో మీకు అవసరం ఉంటేనే కొనండి. ఇలా సేల్స్ వచ్చేగానే మీరైతే అప్పు చేసి మరి కొనకండి. బట్ వీళ్ళేంటంటే మనకి సమ్మర్ సేల్ అని, న్యూ ఇయర్ సేల్ అని ఇలాంటి ఒక సేల్స్ తీసుకొస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ని క్లియర్ చేసుకుంటారు, వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ని కానీ యాప్స్ కానీ వాళ్ళ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతే, మనకి మిగతాది ఏముండదు. అప్పు చేసి మరి మీరైతే కొనకండి. అప్పు చేసి కొనాలంటే మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఆప్షన్ లేదు, మన దగ్గర మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ పాడైపోయింది, దాంతో మనకి చాలా అవసరం ఉంది, అది లేకపోతే మనకి వర్కౌట్ మనకి పనులు జరగవు అనుకుంటే మాత్రం అప్పుడు మాత్రం మీరైతే అప్పు చేసుకున్న తప్పు ఉండదు. ఎందుకంటే అప్పు చేసుకున్నది మనకి యూజ్ అవ్వడానికే మనం కొంటూ ఉంటాం. కానీ మీ దగ్గర ఆల్రెడీ మంచి ప్రోడక్ట్ నుండి వర్కింగ్ కండిషన్ నుండి మీరు అప్పు చేసి ఈ సేల్స్లో తక్కువ ప్రైజ్కి వస్తుందని మీరు ఎత్తుకుంటే మాత్రం చాలా మోసపోతారు. బట్ నేను చెప్పేది ఇది, తర్వాత మీ డెసిషన్. నేనంత చెప్పినా మీరు వింటే మీకు మంచి అనిపిస్తే బట్ మీరు వింటారు, బట్ మీకు చెడు అనిపిస్తే మీరు వినరు. బట్ నాకైతే ఇది అనిపించింది, నేను కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ సేల్స్లో మీరు కొనొద్దని నేను చెప్పట్లేదు, కానీ మీరు కొనేది మీకు అవసరం ఉంటే కొనండి, లేకపోతే లేదు. కానీ అప్పు చేసి మరి అవసరం లేకపోయినా ప్రోడక్ట్ని కొనకండి అని నేనైతే చెప్తాను. బట్ మీ డెసిషన్, మీరు ఎలా అనుకుంటారో మీ ఇష్టం. బట్ నేనైతే చెప్పాల్సింది చెప్పాను. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే షేర్ చేయండి. మీకు ఈ వీడియో మాకు నచ్చలేదు, అంత యూస్ఫుల్గా అనిపించలేదు అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.